హలో అండి, ఈరోజు నేను మీకు బియ్యం పిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. సమ్మర్ వచ్చింది కదా, మరి ఎండ ఇప్పుడే ఉంటుంది కనుక మనం ఇప్పుడే వడియాలు పెట్టుకోవాలి. నేను ఒక గ్లాస్ బియ్యం పిండికి 10 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నానండి. నీళ్ళని మరో పెట్టుకున్నాను. అయితే ఈలోగా అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత కారం తగ్గట్టుగా తీసుకోవడమేనండి. దీనికి ఏం కొలత ఉండదు. అయితే 8 గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత 2 గ్లాసులు బియ్యం పిండి విడిగా కలుపుకుని మరిగే నీళ్ళల్లో కలిపేశానండి. ఇలాగా ఇది బాగా ఉడికే వరకు పిండి అనేది ఉడకబెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్తో అయిపోయేది. మనకి ఎండలు ఉన్నప్పుడే మనం వడియాలు పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకుని తినడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, ఇక్కడ పిండి ఉడుకుతోంది కదా, దింపేసుకుని అల్లం పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసి పెట్టుకుని దీంట్లో ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇట్లా ఉండలు ఉన్నట్లయితే మళ్ళీ మనకి అది మొత్తానికి కారము అందులో కలవదన్నమాట. కాబట్టి ఉండలు లేకుండా చక్కగా శుభ్రంగా కలిపేసుకోవాలి. అంతేనండి, మనకి బియ్యం పిండి అయితే రెడీ అయిపోయింది. కాబట్టి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకోవచ్చు. కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా పట్టా ఉన్న చిన్నది మీరు అరేంజ్ చేసుకోవచ్చు మీ వీలుని తగ్గట్టుగా. ఇంక ఇట్లా అన్నీ చిన్న చిన్నగా పెట్టేసుకోవడమే. మేమైతే ఇలా పెట్టుకున్నాము. ఇవన్నీ ఎండిపోయిన తర్వాత వీటిని ఒలుచుకోవడమేనండి. చూసారా, చక్కగా పెట్టేసుకున్నాము. వడియాలన్నీ అయితే రెడీ అయిపోయినాయి, ఎండలో పెట్టేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.